హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. కూరలో పులుపు కోసం చింతపండు వేస్తున్నారా? ఈ 4 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు. మనం ప్రతిరోజు చింతపండును వంటలలో వాడుతూ ఉంటాం. ఫాబేసి కుటుంబానికి చెందిన చింతపండు శాస్త్రీయ నామం టామరిండెస్ ఇండికా. చింతపండును చాలా ప్రాచీన కాలం నుండి వాడుతున్నారు. మనలో చాలామందికి చింతపండును వంటల్లో వాడినా దానిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. చింతపండుతో రకరకాల వంటలు చేసుకుంటాం. పులుసుతో పులిహార వంటివి కూడా చేసుకుంటాం. అందరం చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. ఇక ఇప్పుడు చింతపండులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అలాగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. చింతపండులో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, పొటాషియం, డైటరీ ఫైబర్, మాంగనీస్ వంటి విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. చింతపండు జీర్ణక్రియకు బాగా సహాయపడి కడుపుబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. పెప్టిక్ అల్సర్లు అనేవి కడుపు లోపలి పొర మరియు చిన్న పేగు యొక్క పైభాగంలో సంభవించే నొప్పిని కలిగించే పుండ్లు. ఈ సమస్యను చింతపండు చాలా సమర్థవంతంగా పరిష్కరిస్తుంది. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, స్ట్రోక్ మరియు గుండెపోటు వంటి సమస్యలకు కారణం అయిన కొలెస్ట్రాల్ వంటి వాటిని బాగా తగ్గిస్తుంది. చింతపండులో ఉండే హైపోలిపిడిక్ లక్షణాలు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. పొటాషియం రక్త నాళాలను సడలించడానికి సహాయం చేస్తుంది, తద్వారా రక్తపోటును తగ్గిస్తుంది. చింతపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటు నుండి ఉపశమనం కలిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో కూడా చింతపండు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చింతపండులో ఉండే ఆల్ఫా అమిలేజ్ అనే ఎంజైమ్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మనం ఎక్కువ తెల్లబియ్యం తింటాం, కార్బోహైడ్రేట్స్ మరి ఎక్కువగా తీసుకుంటాం. దాంతో సునాయాసంగా బరువు పెరుగుతాం, కొవ్వు పెరుగుతుంది. వీటితో పాటు డయాబెటీస్ సమస్య కూడా పెరుగుతుంది. ఇవన్నీ కంట్రోల్లో ఉండాలంటే చింతపండు తింటూ ఉండాలి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ సి చాలా అవసరం. చింతపండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ కూడా సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్ ఉండటం వలన చింతపండు బలాన్ని ఇస్తుంది, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. నరాల బలహీనత ఉన్నవారు, కండలు పెంచాలనుకునేవారు చింతపండును తరచుగా తింటూ ఉండాలి. చింతపండులో ఉన్న ఔషధ గుణాలు మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. రోజు చింతపండు తింటే ప్రేగుల్లో కదలికలు ఎక్కువయ్యి ఇరిటేషన్ ఎక్కువవుతుంది. అందువల్ల గ్యాస్ సమస్య ఎక్కువగా ఉన్నవారు చింతపండును మానేయటమే మంచిది. చింతపండు కారణంగా గ్యాస్ సమస్య రాదు. చింతపండుతో ఏదైనా కూర, పులుసు వంటివి చేసుకున్నప్పుడు ఉప్పు, కారం వంటివి చాలా ఎక్కువగా పడతాయి. అవన్నీ కలిపి గ్యాస్ సమస్యకు కారణమవుతాయి. కానీ చాలామంది చింతపండు పులుపు తిన్నాం, గ్యాస్ సమస్య వచ్చేసిందని భావిస్తారు. చింతపండు తింటే గ్యాస్ సమస్య వచ్చింది అనుకోనవసరం లేదు. ఇవన్నీ కలవటం వల్ల గ్యాస్ సమస్య వస్తుంది. చింతపండును సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అదే ఎక్కువ తీసుకుంటే సమస్యలు కూడా వస్తాయి. చింతపండును అధిక మొత్తంలో తరచుగా తీసుకోవడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడవచ్చు. చింతపండు రక్తపోటును తగ్గిస్తుందని అంటారు. రక్తపోటు కోసం మందులు వాడుతున్నట్లయితే చింతపండును ఎక్కువగా వాడటం మానేయాలి. చూసారుగా ఫ్రెండ్స్, చింతపండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మనం రెగ్యులర్గా చారు చేసుకున్న చింతపండు వాడుతూ ఉంటాం. ప్రతిరోజు చారు 2 ముద్దలు తిన్న చింతపండులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అన్నిటినీ పొందవచ్చు. ఏదైనా మితంగా తీసుకుంటేనే ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి చింతపండును కూడా మితంగా తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందండి. రెగ్యులర్గా వారానికి 2 నుంచి 3 సార్లు చింతపండును తీసుకోవటం అలవాటుగా చేసుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం